హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం ఆర్యన్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్యన్ మూవీ తమిళ్ మూవీ, తెలుగులో కూడా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఓకే, ఈ సినిమా గురించి ఎలా ఉందంటే, ఇది సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓకే, ఇలాంటి సినిమాలు ఓన్లీ మనకు ఓటీటీలోనే పనికొస్తాయి. ఓకే, వన్స్ ఈ ఓటీటీ అనే కాన్సెప్ట్ వచ్చిన కాడ నుంచి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మాత్రం సినిమా హాల్ మాత్రం మల్టీప్లెక్స్ ఏమో కానీ సినిమా హాల్ మాత్రం మ్యాక్సిమం మూతపడతాయి. ఓకే, సో ఇలాంటి సినిమాలు రావటం, ఓకే, ఇలా అన్ని అంటే ఇంతకుముందు ఇలాంటి సినిమాలు రాలేదని కాదు. ఓకే, ఇప్పుడుకి సినిమా హాల్కి తీసుకెళ్ళాలి అంటే ఏదో శక్తి లాంటి లాగుతుంది తప్ప, అంటే అద్భుతమైన సినిమాలు తప్ప చాలా కష్టం. ఒక ఇలాంటివి వచ్చి రిలీజ్ అయ్యి మళ్ళీ మనం అంటే సినిమాలని మూతపడేయటానికే ఇలాంటి సినిమాలు తీసుకురావటం అనేది నా ఉద్దేశం. ఓకే, సో సినిమాలు తీయాలంటే ఇంకా నుంచి సంథింగ్ డిఫరెంటే ఉండాలి, సంథింగ్ బిహాండ్ ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్స్ కిందనే సినిమాలు తీయాలి, రిలీజ్ చేయాలి. ఓకే, అది లైక్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కానీ అలా ఏదైనా వాట్ ఎవర్ నేమ్ బిహైండ్ సినిమా తీస్తేనే జనాలని మనం థియేటర్కి రప్పించగలం. ఓకే, ఇలాంటి సినిమాలు అంటే ఇలాంటి ఏదైనా ఓన్లీ ఓటీటీ బేస్డ్ మూవీసే, సినిమా హాల్ పోయి చూడలేము. ఓకే, ఈ సినిమా వచ్చేసి అయితే బిలో యావరేజీ, అంత పెద్దగా ఏమీ లేదు, బట్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ. అంత థ్రిల్లింగ్ కూడా ఏమీ లేదు, ఓకే, అంత క్రైము లేదు. ఓకే, బట్ 2.5 hours 2 hours 11 minutes. ఓకే, దీనికోసం మళ్ళీ మనీ పెట్టి మనం అంతగానో మనీ పెట్టి సినిమా హాల్కి వెళ్ళి చూసి వచ్చి రాను ఏమవుతుందంటే ఇంకా మూవీస్కి వెళ్ళాలనే థాట్ కూడా పోతుంది సినిమాలకి. ఓకే, సో ఇక్కడ నుంచి సినిమా తీసే వీళ్ళకైనా బిహైండ్ తీస్తేనే సినిమా దగ్గర రప్పించగలం. అప్పుడు సినిమా హాల్ బతుకుతాయి, లేకపోతే మాత్రం నెక్స్ట్ 2 yearsలో 100% చాలా వరకు మోసుకుపోతాయి. ఓకే, ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.